హాయ్ అండి, వెల్కమ్ టు ఓమ్ ఫుడ్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు నేను పప్పు వల్ల చూపిస్తున్నానండి. ఈవినింగ్ స్నాక్స్ కింద సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు కదా పిల్లలకి, ఇంటికాడే ఉంటారు, అంత మనకి స్నాక్స్ అని అడుగుతూ ఉంటారు కదండి. బయట స్నాక్స్ కంటే ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇది ఎలా చేయాలన్నది చాలా ఈజీ ప్రాసెస్లో మీ ముందుకు తీసుకొచ్చానండి, చూపిస్తాను. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకుని 10 పచ్చిమిరకాయలు, అల్లం ముక్క, వెల్లుల్లి పేస్ట్గా పట్టుకోవాలండి. ఇక్కడ 2 గంటల సేపు నేను శనగపప్పు అన్న నానబెట్టుకున్నాను. వాటర్ లేకుండా మనం పప్పు ఒక జల్లీల్లో వేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద గిన్నె తీసుకొని 2 గ్లాసుల వాటర్ వేసుకొని 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు పసుపు వేసుకోవచ్చండి. ఇందులో జీలకర్ర కూడా వేసేసుకొని ఇక్కడ నేను పేస్ట్ చూపిస్తున్నాను, చూసారా, పచ్చిమిరకాయ పేస్టుని పప్పు వడబోసుకున్నాను కదా, అది కూడా చూపిస్తున్నానండి. బియ్యం మిల్లి దగ్గర ఆడించుకుని వచ్చాము. ఇప్పుడు ఇందులో అన్నది మరిగిన వాటర్లో ఈ బియ్యం పిండి అన్నది వేసుకొని ఇలా పొడి పొడిగా ఆడుతూ ఉండియాలండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని వెంటనే స్టవ్ అన్నది బంద్ చేసేయాలి. ఎక్కువసేపు స్టవ్ మీద ఉండకూడదండి. వెంటనే ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో ఈ పిండి అన్నది వేసేయాలి. చూసారా, పొడి పొడిలు ఆడితేనే ఈ పిండి అన్నది ఉండాలండి. ముద్దలా మాత్రం అస్సలు ఉండకూడదు. చూసారా ఎంత పొడి పొడిలు ఆడుతూ ఉందో. ఇందులోనే మనం పచ్చిమిరకాయ, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇందులోనే పచ్చెనపప్పు కూడా వేసేయాలండి. ఇందులో ఎటువంటి వాటర్ అన్నది వేయకూడదు. చూసారా, ఇలా అంతా కలిసిలా కలుపుకోవాలండి. ఇందులోనే మనకి ఇప్పుడు సాల్ట్ సరిపోతే ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా పైన వేసుకోవచ్చు. మనం నాకు ఇక్కడ 2 స్పూన్ సాల్ట్ వేసాం కాబట్టి మాకు సాల్ట్ అన్నది సరిపోయిందండి. ఇలా పిండి అంతా కలుపుకోవాలి. చూసారా, ఇప్పుడు చేతికి ముద్ద అవుతుందో లేదా అన్నట్టు చూసుకోవాలి. చేతికి ఎక్కడ అంటుకోకుండా ముద్దలా అవుతుంది కదండి. మన పిండి అన్నది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు లెక్కండి. ఇక్కడ చక్కగా ఈ పిండిని కొంచెం కరివేపాకు తీసుకొని చిన్న చిన్న ముక్కల్లా వేసేసుకోవాలండి. తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. 2 చేతులతో ఈ పిండి అన్నది బాగా మదాయించాలండి. ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఎక్కడ వాటర్ అన్నది వేయకూడదు. చేతికి మాత్రం ఆయిల్ కానీ వాటర్ కానీ తడి చేసుకోండి. జస్ట్ చేతికి మాత్రమే వేసుకుంటా ఇదంతా పిండి అంతా బాగా కలుపుకుంటూ ఉండాలండి. అలా చపాతీ ముద్ద ఇలా కలపాలండి. పిండిని ఎంత బాగా మదాయిస్తే మనకి పప్పు వడలు అన్నాయి అంత బాగా వస్తాయండి. మీ ఊర్లో ఈ పప్పు వడలు అంటారా, పప్పు చెక్కలు అంటారా, ఏమని పిలుస్తారన్నది చెప్పండి. ఈవినింగ్ స్నాక్ కింద చాలా బాగుంటుంది. చాలామంది టీలో వేసుకుని కూడా తింటారు, చాట్ కూడా చేసుకుంటారు. మీకు ఎలా తింటే ఇష్టం అన్నది చెప్పండి. ఇక్కడ చూసారా, ఎక్కడ వాటర్ వేయకుండా మనం శనగపప్పు అవి వేసిన వలన, ఆ పేస్ట్ అవి వేసిన వలన చక్కగా ఇలా ముద్దల అన్నది తయారయ్యింది. ఈ ముద్దని బాగా మదాయించి ఒక ప్లేట్ కానీ తడి క్లాత్ కానీ వేయాలి. మనం అప్పడాలన్నీ చేసుకుంటాం కదండి, పప్పు వడలు అన్నాయి కాబట్టి పిండి ఆరిపోకుండా చేయాలండి. నెక్స్ట్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని కొంచెం కొంచెం పిండి తీసుకుంటా అలా ఒక పీట మీద అలా మదాయించుకుంటా ఒక పాలు పేపర్ తీసుకుని చిన్న చిన్న ఉండల్లా చేసుకుంటే ఇలా వడల్లా చేసుకోవాలండి. పప్పు వడల్లా చేసుకోవాలి. చూసారా ఎంత పలసగా చేసామో. లావుగా చేస్తే మాత్రం లోపల ఉడకదు, చాలా గట్టిగా వచ్చేస్తుంది. మీరు పప్పు వడలు అన్నది ఎంత పలసగా చేసుకుంటే అంత గొల్లగా ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పప్పు వడలు అన్నవి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాం కదా, ప్యానంలో వేసేసుకుని పొంగకుండా అన్నీ కలుపుకుంటే జాగ్రత్తగా దగ్గరుండి కలుపుకోవాలండి. ఈ పప్పు చెక్కలు అన్నవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ చూపిస్తున్నాను. ఈ కలర్లోకి రాబోకు మనం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుని ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఓమ్ ఫుడ్ ఛానల్ అండి. ఇంకా ఏమన్నా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగడం మర్చిపోకండి. బాయ్ బాయ్.